ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే ఆస్ట్రేలియాలో ఆర్మీకి లేదా డిఫెన్స్కి 125 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఒక మహిళను ఆర్మీ చీఫ్గా నియమించినట్టుగా తాజాగా ప్రకటన వచ్చింది. ఆమె ఎవరు అంటే సుసాన్ కోయల్. ఈమె ఆస్ట్రేలియాకి కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అంటే జూలై 2026 నుండి కూడా ఆమె ఆర్మీ చీఫ్గా బాధ్యతలు అందుకోబోతున్నారు. అసలు ఇంతకీ ఎవరు ఆమె, ఏంటి ఆమె గొప్పతనం, కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ప్రస్తుతం అయితే లెఫ్టినెంట్ జనరల్ హోదా, అంటే 3 స్టార్ జనరల్ అని మనం చెప్పుకోవచ్చు, ఆ హోదాలో పనిచేస్తున్నారు. 1987లో ఆమె ఆర్మీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆమె వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 35 నుంచి 40 సంవత్సరాల అనుభవం ఆమెకుంది. సుసాన్ కోయల్ అంటే గతంలో కొంచెం మన హిస్టరీ చూస్తే ఆఫ్ఘనిస్తాన్, తైమూర్, సోలమన్ ఐలాండ్స్ వంటి ప్రాంతాల్లో ఆమె సేవలు అందించారు. అలాగే జాయింట్ టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఆమెకుంది. అండ్ మోడర్న్ వార్ఫేర్లో కూడా సైబర్ వార్ఫేర్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో యుద్ధ రీతులు మారాయి. దానికి తగ్గట్టుగా మోడర్న్ వార్ఫేర్లు కూడా ఆమె సిద్ధహస్తురాలని చెప్పి చెబుతూ ఉన్నారు. సో వీటన్నిటినీ కూడా బేరీజు వేసుకొని ఈ సుసాన్ కోయల్ను ఆస్ట్రేలియాకి ఆర్మీ చీఫ్గా నియమించినట్టు ఇది మా దేశ చరిత్రలో ఒక అత్యద్భుతమైనటువంటి, ఒక చరిత్రాత్మకమైనటువంటి మైలురాయిగా భావిస్తున్నట్టుగా ఆస్ట్రేలియా చెబుతుంది. నిజానికి మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి, ఇలాంటి కీలకమైనటువంటి రంగాల్లో వాళ్ళు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండడం అనేది మేము చాలా గొప్పగా చెప్పుకుంటామని చెప్పి ఆస్ట్రేలియా చెబుతోంది. అయితే ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు, ఎవరి స్థానంలో ఆమె వస్తున్నారంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ సైమన్ స్టువార్ట్ అతను రిటైర్ అవుతున్నారు. అతని స్థానంలో సుసాన్ కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంతకు ముందు ఇప్పుడు కాలేదా ఇలాంటి సంఘటనలు అంటే చాలా తక్కువ, అరుదుగా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే కెనడాలో 2024 సంవత్సరంలో జెనీ క్యారెగ్నన్, ఆమె చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్ అంటారు, మన దగ్గర కూడా ఆ హోదా ఉంది, భారత్లో కూడా గతంలో బిపిన్ రావత్ గారు చేశారు. సో కెనడా మొత్తం సైన్యానికి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటికీ కూడా హెడ్గా పనిచేశారు జెనీ క్యారెగ్నన్. కెనడాలో జరిగింది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్లో కూడా ఆర్మీ చీఫ్ కాదు కానీ ఎనీ డన్వుడీ 4 స్టార్ జనరల్గా ఆమె పనిచేశారు. ఆమె కూడా లేడీనే. మెటీరియల్ కమాండ్ను ఆమె నడిపించారు. అలాగే యూకేలో కూడా షారన్ నెస్మిత్ అనేటువంటి ఒక మహిళ డిప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, అంటే ఆల్మోస్ట్ అది కూడా ఆర్మీ చీఫ్ అనలేం కానీ సెకండ్ డిప్యూటీ అనుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్గా మనం చెప్పుకోవచ్చు షారన్ నెస్మిత్. యూకేలో ఇది జరిగింది. కానీ చాలా తక్కువ సందర్భాలు, కేవలం 2-3 సందర్భాల్లో మాత్రమే ఇలా ఆర్మీలో అత్యున్నతమైనటువంటి స్థానంలో మహిళలు పనిచేయడం అనేది జరిగింది. ఆ దిశగా తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది.